వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశాల్లో జిల్లాల పేర్ల పునర్వ్యవస్థీకరణపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు లేకుండా పోలవరం జిల్లా అని పేరు ఎందుకు అని మంత్రి కందుల దుర్గేష్ అడిగిన ప్రశ్నకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనదైన శైలిలో బదులిచ్చారు. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ సంభాషణ చోటు చేసుకుంది. మంత్రి దుర్గేష్ సందేహంపై స్పందించిన చంద్రబాబు నాయుడు పోలవరం నిర్వాసితులు ఆ ప్రాంతంలో ఉన్నందుకే జిల్లాకు ఆ పేరు పెట్టాల్సి వచ్చింది అని స్పష్టత ఇచ్చారు. ఇందుకు ఉదాహరణగా ఎన్టీఆర్ జిల్లాను ప్రస్తావించారు. ఎన్టీఆర్ సొంత ఊరు లేకుండానే ఎన్టీఆర్ జిల్లా ఉంది కదా అని గుర్తు చేశారు. మహానుభావుల పేర్లను పరిగణనలోకి తీసుకొని ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని ఆయన సూచించారు. ఈ సమావేశంలో మరికొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకున్నారు. పశ్చిమ గోదావరి మినహా రాష్ట్రంలోని ప్రతి జిల్లాలోనూ ఓడరేవు ఉండేలా చర్యలు చేపట్టాలని, పశ్చిమ గోదావరిలో పోర్టు ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రజలకు ఊరటనిస్తూ యూనిట్కు 13 పైసల చొప్పున విద్యుత్ ఛార్జీలను తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. వీటితో పాటు కుప్పం, దగదర్తిలో ఎయిర్పోర్ట్ల అభివృద్ధికి కేబినెట్ ఆమోదం తెలిపింది. అమరావతిలో ఏఐఆర్ఏఎస్ క్వాంటమ్ కాన్ఫరెన్స్ నిర్వహణకు కూడా పచ్చజెండా ఊపింది. రాష్ట్ర అభివృద్ధి, పరిపాలన సౌలభ్యాన్ని దృష్టిలో ఉంచుకొని పలు అంశాలపై మంత్రివర్గం చర్చించి కీలక నిర్ణయాలు తీసుకుంది.